పాయింట్ వచ్చింది, వాడెవడో చేసాడు బాబర్ గాడు, దానికి ఇప్పుడు పగలగొట్టాలా అన్నటువంటి. దానికి ఒక సింపుల్ సమాధానం, నీ ఇంట్లో నీకు బలం లేదు, లేదా నువ్వు బయటికి వెళ్ళి ఉన్నావు, ఆ టైంలో నీ ఇంట్లో లేడీస్ మీద ఒకడు వచ్చి దాడి చేశాడు, ఇంట్లో విధ్వంసం చేశాడు, మీ వాళ్ళని బయటికి తరిమేశాడు, నువ్వు వచ్చి ఏం చేస్తావు? నువ్వు లేవు అప్పుడు, నువ్వు వచ్చాక ఏం చేస్తా? అయిందేదో అయిపోయింది పదండి అని చెప్పేసి ఎదురుగుండా గుడిసేసి కూర్చుంటావా? చస్తే చచ్చామని కర్రలో కత్తో తీసుకెళ్ళి ఆయన పొడిచో మనం తీసుకోవడం చేస్తాం, పోలీసులకి చెప్తాం, వినకపోతే ఆ పని చేస్తాం. ఇది సహజ సిద్ధమైనటువంటి, అంటే పోలీస్కి చెప్పడం ఇది ఒక న్యాయబద్ధమైనటువంటి విధానం. రెండవది వెళ్ళి పొడి చేసి లాక్కోవడం అనేటువంటిది ఒకటి. బాబర్ అనేవాడు వచ్చి పొడి చేసి లాక్కున్నాడు మంది. ఈ దేశానికి సంబంధించి అక్కడ అయోధ్యలో రామాలయం ఉంది అన్నటువంటి విషయాన్ని కోర్టులను ఒప్పుకున్నాయి. ఎందుకని? పురావస్తు ఆధారాలతో. వాడు కొంత అహంకారంతో అతి తెలివి ప్రదర్శించింది ఏంటంటే, కూలగొట్టినటువంటి గుడికి సంబంధించినటువంటి స్తంభాలతోనే మసీదు కట్టాడు, అందువల్ల దొరికిపోయాడు. లేకపోతే శాంతమై తీసేసి మామూలుగా మసీదు కట్టుంటే ఇవాళ ఏం చేయగలిగేవాళ్ళం కాదు. మనం అక్కడున్న శిథిలాలన్నీ తీసేసి గుడి కట్టాడు మసీదు కట్టుకుని ఉంటే మనం ఏం చేయగలిగేవాళ్ళం కాదు. ఎందుకంటే తర్వాత మన చరిత్రకారులందరూ మనల్ని ఎట్టగా మోసం చేశారు. ఎందుకంటే చరిత్రకారులు ఈ గొడవలు జరగకూడదన్న ఉద్దేశంతో అబద్ధాలని అసువుగా రాసుకుంటూ వచ్చారు.